కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం మీ గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై
తల్లిదండ్రులైన మనం ఒక విధంగా ఉంటాం, మన తాత ముత్తాతలు ఒకలా ఉంటారు. ఇప్పుడు వచ్చిన పిల్లలు చాలా షార్ప్ అనమాట. చాలా ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళకి వచ్చే తర్వాత వచ్చే పిల్లలు ఇంకా షార్ప్ అయిపోతారు వాళ్ళు. అంటే అందుకే నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే, దేవుడు ఎప్పుడు తన కార్యాన్ని నూతన పరుస్తాడంట సంవత్సరాలు జరుగుతుంటాయి. అలాగే కుటుంబాలు కూడా దేవుడు అటువంటి కార్యాలు చేస్తాడని నేను ఎంతగానో ఆశిస్తూ ఉన్నాను. రెబకాలో ఉన్నటువంటి మరొక గొప్ప గుణం ఏంటంటే, ఆమె కూడా విధేయురాలు. ఆమె ఏం చేసిందంటే, ఈ ఒంటెలకు నీళ్లు పోయాలి కదా, 10 ఒంటెలు వేసుకొచ్చారు వీళ్ళు. ఒక్కొక్క ఒంటె 30 బిందెలు నీళ్లు తాగుతారు. అంటే 10 ఒంటెలకు 30 బిందెలు చొప్పున లెక్కేయండి. 300 బిందెలు. మరి మా జోస్నాకు ఎన్ని బిందెలు నీళ్లు మోంచుతారో తర్వాత చెప్పాలి. ఇది వెంకటరామయ్య గారు లేకపోతే వరలక్ష్మి గారు చెప్పాలి. అదే ఒక్కడు కూడా మోంచుతా చెప్తున్నారు వాళ్ళు అట్టించి. అంటే నిజంగా ఆ రోజులు వేరు. ఆ రోజుల్లో వర్క్ అలా ఉండేది. ఈ రోజులు అంతా ఏంటంటే ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు పంచుకోవడమే. అది నిజంగా చాలా సంతోషం. ఆ విధంగా దేవుడు వారిద్దరిని జతపరిచాడు. ఆ తర్వాత అంటాడు, ఇందాక చదివినటువంటి శృతి చదివిన దాంట్లో ఆ కార్యక్రమం అంతా అయిన తర్వాత వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. వాక్యం చెప్పమంటున్నారు మా పాస్టర్ గారు. అసలు సాధ్యం ముందు కూర్చున్న వాళ్ళు వింటున్నారు కానీ వెనక్కి కూర్చున్న వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. కొంచెం లేట్గా వచ్చారు కదా, ఏం పర్వాలేదు, తర్వాత చెప్తాను. వాళ్ళిద్దరు వచ్చినాక మీరు మాట్లాడుకుంటే వాళ్ళకి వస్తారు కాబట్టి అప్పుడు చెప్తాను. కానీ ఇంకో విషయం చెప్తాను. ఈ బంధాలు, బాంధవ్యాల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? బంధాల గురించి మీరు వినుండరు, కానీ మీరు చూపిస్తూ ఉంటారు. కానీ ఆ బంధాల్లో కొన్ని లోపాలు ఉంటాయి. ఒకసారి పరిశీలన చేసుకుందాం ఆ బంధం అనేది ఎలా ఉంటుంది. తల్లిదమ్మో పేగుబొమ్మ పెట్టినారా? వెనకాల కూర్చున్నవారు. తల్లిదమ్మో పేగుబొమ్మ, తండ్రిదమ్మో తర్వాత మాట్లాడుకుందాం. నేను కూడా ఉంటాను, కొద్దిసేపు మాట్లాడుకుందాం, అందరం ఫోన్ చేస్తాను. కొద్దిసేపు వినండి. తల్లిదమ్మో పేగుబంధం, తండ్రిదమ్మో ప్రేమ బంధం కదా. ఈ లోపుగా తోబుట్టువులు వస్తారు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు, రక్తబంధం. నా చెల్లి, నా తమ్ముడు అంటాం, అన్న, అక్క. ఆ తర్వాత మనల్ని పెరుగుతూ ఉండగా తీసుకెళ్లి బడిలో వేస్తారు. స్కూల్లో వేసినప్పుడు అక్షరాభ్యాసం చేయిస్తారు కదా, ఆహాలు నేర్పిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత గురు శిష్యుల అనుబంధం. ఒక గురువు ఉంటాడు, మనం నేర్పించే గురువును మనం ఎప్పుడు మర్చిపోవాలి. గురు శిష్యుల అనుబంధం ఏర్పడుతుంది. ఈలోపుగా మొదటి స్నేహితులు వస్తారు, స్నేహబంధం. నా స్నేహితుడు, పిల్లలు చూడండి, నీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారని పిల్లల్ని అడగడం. మీ పిల్లల్ని వాళ్ళు ఎక్కబెట్టి చెప్తారు. అది పేగుబంధం, ప్రేమబంధం, రక్తబంధం, లేదా గురు శిష్యుల అనుబంధం. తర్వాత స్నేహితుల మధ్యలో ఉండే స్నేహబంధం. అన్ని బంధాలు. ఈ బంధాలు నడుస్తుండగానే బంధుత్వాలు, ఇక కుటుంబాలు పెరగటం, ఆంటీస్, అంకుల్స్, అమ్మమ్మ, నాయనమ్మ, తాతలు వీళ్ళందరూ వచ్చేస్తారు. ఈ బంధాలు నడుస్తుండగానే అసలైన బంధం వచ్చేస్తుంది, వివాహ బంధం. ఇక అంతే. బంధం అంటే బంధించేసేది కాదు. ఇది బంధం వేరు, బంధించడం వేరు. అంటే బంధం అంటే ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు చూపించుకుని. ఈ రోజున చాలామంది ఎలా అయిపోతున్నారంటే, ఈ బంధాలు, బాంధవ్యాలు దూరం అయిపోతున్నాయి. ఒకప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, రేపు ఎలా ఉంటాయో మాకు డౌట్గా ఉందో, మేము చూస్తామని మాకు గ్యారంటీ లేదు అంటున్నారు. కాబట్టి ఉన్నాయి ఆ బంధాలు. ఎలా వెళుతున్నాయంటే టెక్నికల్గా వెళుతున్నాయి, టెక్నాలజీతో నడుస్తున్న బంధాలు. శిశులైనటువంటి ఆ బంధం కన్నా ఘనమైనది అని నేను నా స్వజనము మరచి నిన్ను హత్తుకొందును. సంఘ
సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. నేను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చూపునా. మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా కార్యగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. నా భర్తగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు. దేవా నా జీవితమంతా ఏకమై నడిచెదను. నా ప్రియునితో నన్ను జతపరచి ఉన్నారు. దేవా నా జీవితమంతా ఏకమై ఉండెదను. నా యందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. నా యందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. Yeshua,
వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని నా తల్లి తండ్రిని విడచి నిన్ను హత్తుకొందును. క్రీస్తు యేసు సంగమునకు శిరస్సైయుండులాగున నేను నా భార్యకు శిరస్సుగా ఉండెదను. నా ప్రియ సఖివే నాలో భాగస్వామివై యేసును వెంబడించు సహవాసివై అంతము వరకు నీకు తోడయుండి క్రీస్తుని నీడలో ఫలించెదము. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. కన్నా ఘనమైనది అని నేను నా స్వజనము మరచి నిన్ను హత్తుకొందును. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా నేను నా భర్తకు లోబడి ఉండెదను. నన్ను ప్రేమించి నన్ను ధైర్యపరచి కలువరి ప్రేమే మూల స్తంభమై యేసు ప్రణాళికలో నీకు సహకారినై పరిశుద్ధ గృహమును నేను నిర్మించెదను. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. నేను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణం చేయుచున్నాను. నా భర్తగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను.
Yeshua, 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 Yeshua. నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు దేవా, నా జీవితమంతా ఏకమై నడిచెదను. నా ప్రియునితో నన్ను జతపరచి ఉన్నారు దేవా, నా జీవితమంతా ఏకమై ఉండెదను. నాయందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. నాయందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. యేషువా, 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 యేషువా. వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని నా తల్లి తండ్రిని విడచి నిన్ను హత్తుకొందును. క్రీస్తు యేసు సంగమునకు శిరస్సైయుండులాగున నేను నా భార్యకు శిరస్సుగా ఉండెదను. నా ప్రియ సఖివే నాలో భాగస్వామివై యేసును వెంబడించు సహవాసివై అంతము వరకు నీకు తోడయుండి క్రీస్తుని నీడలో ఫలించెదము. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును.
పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. నేను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చూపునా. మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా కార్యగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. నా భర్తగా చేసుకో